చూసిండ్రా అనుల్లా ఎస్ఐ మేడం డ్యూటీని ఎంత చిత్తశుద్ధితోని చేసిందో. ఈ మేడం చేసిన పనికి అక్కడున్నోళ్ళకు చాలా మందికి బగ్గనే కోపం వచ్చిందట. మరిగ ముచ్చటేందంటే కంటోన్మెంట్లున్న దండుమారెమ్మ ఆలయంలో శ్రావణ మాస బోనాల జాతర జరిగింది ఇయాల. ఇక గీ కార్యానికి భవిష్యవాణి చెప్పేటందుకు స్వర్ణలత అమ్మవారు వచ్చింది. ఇగాడ స్వర్ణలతనే భవిష్యవాణి చెప్తాందని తెలిసి చాలా మంది భక్తులే వచ్చిండ్రట. ఇగాడ డ్యూటీ చేయనీకి వచ్చిన గౌతమి అనే గీ ఎస్ఐ మేడం స్వర్ణలత అమ్మవారిని కూడా తొందరగా లోపటికి పోమ్మని దొబ్బేసే వరకు ఆడున్నోళ్ళంతా ఎస్ఐ మీదికి కోపానికి వచ్చిర్రు. ఇక కడమ పోలీసోళ్ళు కూడా అమ్మవారిని అట్లా అనద్దని చెప్పి ఎస్ఐకి చెప్పుడే కాదు స్వర్ణలత బంధువులను కూడా సముదాయించిర్రు. ఆఖరకు అదే ఎస్ఐ పోయి అమ్మవారి ఆశీర్వాదం కూడా తీసుకునే వరకు అంత నిమ్మలమైంది. అమ్మవారి గురించి ఆలయం గురించి తెలివనోళ్లకు డ్యూటీలు ఎందుకేస్తారు? ఏం తెలివనోళ్ళు డ్యూటీ చేస్తే గిట్లనే అవుతుంది కాబట్టి ఇంకో పారీసొంటోళ్లకు డ్యూటీలు వేయొద్దని ఆడున్న భక్తులంతా గరానికి వచ్చిర్రు. ఇక అమ్మవారాడ గీ తీరుగా భవిష్యవాణి చెప్పింది. మొత్తానికైతే అమ్మవారు అందరినీ సల్లంగా చూసుకుంటానని చెప్పే వరకు భక్తులంతా ఖుషి అయినరు. మరిగా పెద్ద సాలరు జాతర కాడ బోనాల కాడ బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు అన్ని తెలిసిన పోలీసోళ్లను అధికారులనే పెట్టుండ్రి. ఇట్లేదన్నా ఎటమటమైతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఇక చూసుకోండ్రి మరి.